పెద్దల సభ సభ్యులు చిన్నబుచ్చుకుంటున్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారి అసంతృప్తికి కారణమేమిటి? సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎందుకింత నిరాశ? తెలంగాణలో వర్షాకాల సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. అయితే శాసనమండలి సభ్యులు తమకు లభిస్తున్న గుర్తింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. శాసనసభకు ఇచ్చినంత గుర్తింపు, గౌరవం తమకు లభించట్లేదనే ఆవేదనతో వారున్నారట. పేరుకే పెద్దల సభ కానీ తమను చిన్నచూపు చూస్తున్నారని అనుకుంటున్నారట. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే మండలికి లభిస్తున్న ప్రాధాన్యంపై సభ్యులు నొచ్చుకుంటున్నారట. ప్రోటోకాల్ విషయంలో గవర్నర్ తర్వాతే మండలి చైర్మన్. ఇక రాష్ట్రంలో చట్టసభలో శాసన మండలిదే ఉన్నత స్థానం. కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి తప్ప వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న చర్చ ఎమ్మెల్సీల్లో జరుగుతోంది. తమ విషయంలో అధికారులు ప్రోటోకాల్ అస్సలు పాటించట్లేదని అనుకుంటున్నారు. సభలోనే కాదు, సభ బయట కూడా అధికారులు ప్రోటోకాల్ ను పట్టించుకోవటం లేదట. ఏమైనా కార్యక్రమాలు ఉంటే ప్రోటోకాల్ ప్రకారం తమను ఆహ్వానించట్లేదని అంటున్నారు. అసలు శాసన మండలి అన్నా ఎమ్మెల్సీలన్నా ఎందుకింత చులకన అన్న ఆవేదనతో కొందరు పెద్దలున్నారట. మీడియాలో సైతం శాసనసభకి ఇచ్చినంత కవరేజ్ మండలి సమావేశాలకు ఇవ్వటం లేదన్న చర్చ ఎమ్మెల్సీల్లో జరుగుతోంది. శాసనసభలోలా వాదోపవాదాలు, ఘర్షణ వాతావరణం మండలిలో ఉండవని, సమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగేది ఇక్కడేననేది ఎమ్మెల్సీల వాదన. పొరుగు రాష్ట్రాల్లో మండలి చైర్మన్ కు శాసన మండలికి చాలా అధికారాలుంటాయి. కానీ ఇక్కడ కేవలం శాసనసభకే ప్రాధాన్యం ఇస్తూ తమను పట్టించుకోవట్లేదని భావిస్తున్నారట. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి తరచూ మండలికి వస్తే తమకు గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారు. తగ్గిపోతున్న పెద్దల సభ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందంటున్నారు.